Hi guys, how are you? I hope you are fine. This is Venkat. Welcome back to our channel Sahastra26, the magic of 26 letters. మన ఈ వీడియో లెసన్లో ఎక్స్క్లూజివ్గా స్పోకెన్ ఇంగ్లీష్ కానీ రిటర్న్ ఇంగ్లీష్ కానీ లో వాడబడే కొన్ని బేసిక్ వర్డ్స్ గురించి మనం తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ మాట్లాడడానికి కానీ రాయడానికి కానీ. గ్రామర్ పరంగా చూసుకుంటే ఇవి ప్రొనౌన్స్ యాడ్జెక్టివ్ కింద వస్తాయి. అయితే మనం గ్రామర్ నేర్చుకోవట్లేదు. ఓన్లీ ఆ వర్డ్స్ అర్థాలు ఏంటి, వాటి ఉపయోగాలు ఏంటి, వాటిని ఎలా సెంటెన్స్లో మనం వాడాలనే విషయాన్ని ఎక్స్క్లూజివ్గా నేను మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్ ద వీడియో లెసన్. ఫ్రెండ్స్, ఫస్ట్ కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే ఐ, మీ, మై, మైన్. ఈ 4 వర్డ్స్ని ఎలా యూజ్ చేయాలనే విషయాన్ని నేను మీకు చెప్పబోతున్నాను. ఐ అంటే నేను. ఐఎమ్ ఏ టీచర్, నేను టీచర్ని. ఐఎమ్ ఏ డాక్టర్, నేను డాక్టర్ని. ఐఎమ్ ఏ ఇంజనీర్, నేను ఇంజనీర్ని. అంటే నేను అని చెప్పడానికి మనం ఇక్కడ ఐ యూజ్ చేస్తున్నాం. సాధారణంగా ఐ ఎప్పుడు కూడా సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తుంది, అది స్టేట్మెంట్ అయినప్పుడు. ఓకే, ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. నేను ఏదైతే ఒక పని చేస్తున్నానో ఆ నేను అనడానికి ఇక్కడ మనం ఐ యూజ్ చేస్తాం. ఐఎమ్ లెర్నింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్, ఐఎమ్ డూయింగ్ బిజినెస్. ఇలా మనం చెప్పొచ్చు. నేను వ్యాపారం చేస్తున్నాను, నేను బిజినెస్ చేస్తున్నాను. ఇలా మనం ఐ అనే నేను అనే అర్థంలో మనం చాలా రకాలుగా వాడచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ మీ. మీని 2 రకాలుగా వాడచ్చు, నన్ను, నాకు. చూడండి, హీ ఆస్క్డ్ మీ, నన్ను అడిగాడు. హీ ఆస్క్డ్ మీ సమ్ మనీ, అతను నన్ను కొంచెం డబ్బు అడిగాడు. నన్ను అనేటప్పుడు ఇక్కడ మనం మీ అర్థాన్ని ఇస్తుంది. మీ అంటే నన్ను. హీ ఆస్క్డ్ మీ. ఓకే, షీ గేవ్ మీ మనీ, ఆమె నాకు డబ్బు ఇచ్చింది. నాకు అంటే ఆమె నాకు డబ్బు ఇచ్చింది అన్నాను. ఇక్కడ నాకు అని చెప్పి అర్థం వస్తుంది. చూడండి, అదే మీ 2 రకాలుగా అర్థం వస్తుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ మీ కానీ ఈ మీ అనే వర్డ్ సెంటెన్స్ ఆఖరిలో వస్తుంది, సెంటెన్స్ చివరిలో వస్తుంది. అబ్జర్వ్ చేయండి, స్టార్టింగ్లో రావట్లేదు. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ మై, నా యొక్క, నా. చూడండి, మై నేమ్ ఈస్ రాజు, నా పేరు రాజు. నా అని అర్థం వస్తుంది. లేదా నా యొక్క పేరు రాజు అని చెప్పి మనం నా యొక్క అని చెప్పి అనం, నా పేరు రాజు అంటాం. మై బ్యాగ్ ఈజ్ స్టోలెన్, నా యొక్క బ్యాగ్. అంటే నా యొక్క బ్యాగ్ అంటే కాస్త అదోలా ఉంటుంది, నా బ్యాగ్ అంటాం. అంటే నాకు చెందిన బ్యాగ్ అని చెప్పి చెప్తుంటాం. నాకు చెందిన బ్యాగ్ పోయింది. మై బ్యాగ్ ఈజ్ స్టోలెన్ అంటే నా యొక్క నాన్ సెన్స్లో మనం మైన్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ మైన్, నాది, నావి. చూడండి, దిస్ బుక్ ఈస్ మైన్, ఈ పుస్తకం నాది. దట్ పెన్ ఈస్ మైన్, ఆ పెన్ను నాది. అంటే నాకు చెందింది అని చెప్తున్నాం. అలాగే దోస్ క్లోత్స్ ఆర్ మైన్, ఆ బట్టలు నావి. అంటే చూడండి, ఇక్కడ సింగిల్గా అంటే ఏకవచనం వస్తే సింగిల్ గురించి చెప్తే మనం నాది అంటున్నాం. అలా కాకుండా మోర్ దాన్ 1 అయితే నావి అంటున్నాం. అది మనం తెలుగులో కూడా మనం దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ ఐ స్టార్టింగ్లో వచ్చింది, మీ ఎండింగ్లో వచ్చాయి. అలాగే మై అనేది సాధారణంగా సెంటెన్స్ స్టార్టింగ్లోనే వస్తూ ఉంటుంది. మైన్ అనేది సెంటెన్స్ చివరిలో వస్తూ ఉంటుంది. నెక్స్ట్ వర్డ్ ఈస్ వి. వి అంటే మనం, మేము, మనం అని చెప్పి మనం తెలుగులో చెప్పవచ్చు. వి ఆర్ స్టూడెంట్స్, మేము విద్యార్థులం. లేదా మనం విద్యార్థులు అని చెప్పి ఆ మనం అనడానికి ఇక్కడ వి యూజ్ చేస్తాం. వి ఆర్ గోయింగ్ టు మూవీ, మేము మూవీకి వెళ్తున్నాం. మనం మూవీకి వెళ్తున్నాం చెప్పి ఆ మనం అనడానికే వి యూజ్ చేస్తాం. సాధారణంగా స్టేట్మెంట్లు ఎప్పుడు కూడా వి అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వర్డ్ ఈస్ అస్. యుఎస్ అస్ అంటే మమ్మల్ని, మాతో. చూడండి, దే కాల్డ్ అస్, వారు మమ్మల్ని పిలిచారు. దే ఆస్క్డ్ అస్, వాళ్ళు మమ్మల్ని అడిగారు. ఓకే, నెక్స్ట్ వన్, వి టేక్ మై డాగ్ విత్ అస్. చూడండి, మా కుక్కని మాతో తీసుకెళ్తాం. మాతో అన్న ఇక్కడ అస్ యూజ్ చేసాం. సాధారణంగా అస్ అనేది ఎప్పుడు కూడా సెంటెన్స్ ఎండింగ్లో వస్తుంది. అలాగే వి అనేది సెంటెన్స్ స్టార్టింగ్లో వస్తుంది, స్టేట్మెంట్లో అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అవర్, మా యొక్క, మా, అవర్ అని పలకాలి. యాక్చువల్గా ఆర్ ఈజ్ సైలెంట్, అవర్. చూడండి, దిస్ ఈజ్ అవర్ హౌస్,
ఇది మా ఇల్లు, మా యొక్క ఇల్లు. ఆ మా అనడానికి ఇక్కడ మనం అవర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్, అవర్ ఫొటోస్ ఆర్ ఇన్ ద షెల్ఫ్. మా ఫోటోలు ఆ సెల్ఫ్లో ఉన్నాయి. మా యొక్క ఫోటోలు, మా ఫోటోలు, ఆ మా అనడానికి ఇక్కడ మనం అవర్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ అవర్స్, మాది, మావి. అది మాది అంటే సింగులర్ అయితే, అంటే ఏదైనా ఒకటని చెప్పేటప్పుడు మనం మాది అంటాం. ఒకటికన్నా ఎక్కువ చెప్పినట్లయితే మావి అంటాం. చూడండి, దిస్ బిల్డింగ్ ఈజ్ అవర్స్, ఈ బిల్డింగ్ మాది. అలాగే దోస్ ల్యాండ్స్ ఆర్ అవర్స్, ఆ భూములు మావి. నెక్స్ట్ వర్డ్ ఏంటంటే యు. ఇంగ్లీష్లో యు అనేటప్పుడు మనకి ఎదురుగా ఉన్న వ్యక్తి మనం సంబోధించినప్పుడు వాడుతూ ఉంటాం. అయితే ఆ ఎదురుగా ఉన్న వ్యక్తి సింగులర్ అంటే ఒక వ్యక్తి అయినా యు అంటాం. అలాగే మోర్ దాన్ వన్ అంటే ఎక్కువ మంది ఉన్నా మనం యు అని చెప్తాం. అంటే ఒకరుంటే నీవు, నిన్ను అంటాం. ఒకరికన్నా ఎక్కువ మంది ఉంటే మీరు, మిమ్మల్ని అంటాం. ఆ మీరు, మిమ్మల్ని అనడానికి, నీవు, నిన్ను అనడానికి కూడా మనం యూనే యూజ్ చేస్తాం. చూడండి, యు ఆర్ మై ఫ్రెండ్, నువ్వు, నీవు మా స్నేహితుడివి. ఆ నీవు అనడానికి మనం ఇక్కడ యూ యూజ్ చేస్తాం. యు ఆర్ మై గెస్ట్, మీరు మా అతిథులు. అంటే ఇక్కడ మోర్ దాన్ వన్ పర్సన్, ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యు ఆర్ మై గెస్ట్ అన్నాం, అంటే మీరు మా అతిథులు అన్నాం. అంటే అక్కడ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఈస్ యు, నిన్ను, మిమ్మల్ని. చూడండి, హీ కాల్డ్ యూ, అతను మిమ్మల్ని పిలిచాడు లేదా నిన్ను పిలిచాడు. అంటే అక్కడ సందర్భం బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇక మిమ్మల్ని అన్నా కూడా మనం యూనే యూజ్ చేస్తాం. ఐఎమ్ ఆస్కింగ్ యూ, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను నిన్ను అడుగుతున్నాను అని చెప్పి అక్కడ మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ యువర్, నీ యొక్క, మీ యొక్క. వాట్స్ యువర్ నేమ్, మీ పేరేంటి అంటే మీ యొక్క పేరేంటి అని అడుగుతున్నాం. ఎవరన్నాను ఇక్కడ మీ యొక్క అని చెప్పి మనం ఎవరిని యూజ్ చేస్తున్నాం. యువర్ బ్యాగ్ ఈస్ విత్ మీ, మీ బ్యాగ్ నా దగ్గర ఉంది లేదా నీ బ్యాగ్ నా దగ్గర ఉంది. యువర్ బ్యాగ్, నీ బ్యాగ్ అని చెప్పి అక్కడ చెప్తున్నాం. ఎవరంటే మీ యొక్క లేదా నీ యొక్క అని చెప్పి మనం చెప్పచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ యువర్స్, నీది, మీది. ఆల్ ఈజ్ యువర్స్, అంతా నీది. యువర్స్ అంటే నీదని చెప్తున్నాం. దిస్ మనీ ఈజ్ యువర్స్, ఈ డబ్బు మీది. అంటే అక్కడ సందర్భం బట్టి ఒక్కరా లేకపోతే ఒకరికన్నా ఎక్కువ మనం దాన్ని బట్టి ఆధారపడి మనం ఇక్కడ ఈ విధంగా చెప్పవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ఈజ్ హీ, అతడు, అతను. అతడు, అతను అని చెప్పి మనం హీని మేల్ పర్సన్స్కి యూజ్ చేస్తూ ఉంటాం. హీ ఈజ్ మై బ్రదర్, అతను మా సోదరుడు. అతను అంటే వాడు అని కూడా మనం చెప్పవచ్చు. అతను, వాడు మా సోదరుడు. అలాగే హీ ఈజ్ వర్కింగ్ ఇన్ ద హాస్పిటల్, అతను హాస్పిటల్లో వర్క్ చేస్తూ ఉన్నాడు. అతను, వాడు అని చెప్పడం మనం ఇక్కడ హీ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ హిమ్, అతడిని, తనని. చూడండి, ఆస్క్ హిమ్ వేర్ ఈజ్ ద స్కూల్, అతన్ని అడుగు స్కూల్ ఎక్కడుందో. అతన్ని అనడానికి ఇక్కడ మనం హిమ్ యూజ్ చేస్తాం. షీ బీట్స్ హిమ్, ఆమె అతన్ని కొడుతుంది. అంటే అతన్ని అనడానికి ఇక్కడ మనం హిమ్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈస్ హిస్, అతని యొక్క, అతని. ఐ డోంట్ నో హిస్ డీటెయిల్స్, అతని డీటెయిల్స్ నాకు తెలియదు. అతని డీటెయిల్స్ అంటే అతని యొక్క డీటెయిల్స్ అన్నప్పుడు మనం ఇక్కడ హిస్ యూజ్ చేస్తాం. ఐ ఫౌండ్ మనీ ఇన్ హిస్ బ్యాగ్, అతని బ్యాగ్లో నేను డబ్బులు గుర్తించాను, అంటే డబ్బులు ఉండడం నేను చూసాను అని చెప్పి అతని యొక్క బ్యాగ్ అన్నాను, హిస్ బ్యాగ్ అని చెప్పి మనం అన్నాం. నెక్స్ట్ వన్ ఈస్ హిస్, అతనిది. అంటే ఇక్కడ అతని యొక్క అనడానికి అతనిది అన్నా కూడా మనం హిజే యూజ్ చేస్తున్నాం. దీస్ కీస్ ఆర్ హిస్, ఈ కీస్ అంటే ఈ తాళాలు అతనివి అని చెప్పడానికి మనం ఇక్కడ ఏం చేస్తాం, హిస్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ షీ అంటే ఆమె, తను అని చెప్పి మన అర్థాలు వాడుతుంటాం. హీ అనేది మేల్ పర్సన్స్కి అలాగే మస్కులైన్ జెండర్కి యూజ్ చేస్తే, షీ అనేది ఫెమినైన్ జెండర్కి అలాగే స్త్రీలకు మనం యూజ్ చేస్తుంటాం. షీ ఈజ్ మై సిస్టర్, ఆమె మా సోదరి, ఆమె మా చెల్లెలు అని చెప్పి ఇక్కడ చెప్తున్నాం. షీ అంటే ఆమె అని చెప్పి అంటున్నాం. అలాగే షీ ఈజ్ వర్కింగ్, ఆమె పనిచేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఈజ్ హెర్ అంటే ఆమెను, తనను. చూడండి, ఐ ఆస్క్డ్ హెర్ మనీ, ఆమె నేను డబ్బు అడిగాను, ఆమెను అడిగాను, తననే అడిగాను చెప్పడానికి మనం ఆమెను అనే ప్లేస్లో ఇక్కడ మనం హెర్ యూజ్ చేస్తున్నాం. వీఆర్ ట్రావెలింగ్ విత్ హెర్ ఇన్ ట్రైన్, ఆమెతో మేము ట్రైన్లో జర్నీ చేసాం, ప్రయాణించవచ్చు చెప్పడం ఆమెతో అన్నాను ఇక్కడ హెర్ యూజ్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ హెర్, ఆమె యొక్క, తన. చూడండి, ఇక్కడ ఆమెను అనడానికి ఆమె యొక్క అనడానికి మనం హెర్ యూజ్ చేస్తున్నాం. షీ లాస్ట్ హెర్ ఇయర్ రింగ్స్, ఆమె తన యొక్క ఇయర్ రింగ్స్ కోల్పోయింది, ఎక్కడో పోయాయి. తన యొక్క అంటే తన ఇయర్ రింగ్స్ అని చెప్పడానికి ఇక్కడ హెర్ యూజ్ చేస్తాం. షీ రోట్ హెర్ అడ్రస్, తన చిరునామాను రాసింది. ఎవరి చిరునామా రాసింది? తన యొక్క చిరునామా రాసింది. ఆ తన యొక్క అనడానికి ఇక్కడ మనం హెర్ వాడాం.
నెక్స్ట్ వన్ హెర్స్ అంటే ఆమెది, తనది. అంటే ఏదైనా ఒక వస్తువు కానీ ఏదైనా సరే తనకు చెందింది, తనది అని చెప్పడానికి మనం ఇక్కడ హెర్స్ యూజ్ చేస్తాం. దిస్ శారీ ఈజ్ హెర్స్, ఆ చీర ఆమెది. దిస్ ప్రాపర్టీ ఈజ్ హెర్స్, ఈ ఆస్తి తనది. ఇలా చెప్పడానికి మనం హెర్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్. ఇట్ని సాధారణంగా ప్రాణం లేని వస్తువులకు, జంతువులకు, చిన్నపిల్లలకు వాడుతూ ఉంటారు. అలాగే కామన్ జెండర్ అంటే న్యూట్రల్ జెండర్, కామన్ జెండర్ అంటే ఎటువంటి జెండర్ కాని వస్తువులకు వాటికి మనం ఇట్టు వాడుతూ ఉంటాం. అలాగే ఏదైనా సిచ్యువేషన్ గురించి చెప్పేటప్పుడు కానీ, అలాగే వర్షం పడుతుందని చెప్పేటప్పుడు కానీ ఇట్టునేమో డమ్మీ సబ్జెక్ట్గా యూజ్ చేస్తాం. మనం ఇట్టు తాలూకు డీటెయిల్స్ అన్నీ మనం కమింగ్ అప్ వీడియోలో డీటెయిల్గా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఇట్ అనేది అది అనే మన సెన్స్లో యూజ్ చేస్తాం. చూడండి, ఇట్ ఈస్ ఇన్ ద షెడ్ అంటే అక్కడ అది కార్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా వెహికల్ అవ్వచ్చు. ఆ వెహికల్కి బదులుగా మనం ఏం చేస్తాం, ఇట్ యూజ్ చేస్తాం. అది షెడ్లో ఉందన్నాం. అలాగే ఇట్ ఈజ్ ఓకే అంటే బేబీ అంటే చిన్నపిల్లలను దృష్టిలో పెట్టుకొని, అంటే అది అక్కడ మేలా ఫీమేలా మనకు తెలియదు. ఆ బేబీ అంటే ఆ చిన్నపిల్లలు మనం ఏంటన్నాం, ఇట్ ఈస్ ఓకే, బాగుంది పాప, లేదా బాగున్నాడు బాబు. అంటే మనం అక్కడ జెండర్ చెప్పం, కామన్గా అది అంటాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇట్, దానిని, దానికి. ఐ క్లీన్డ్ ఇట్, దాన్ని శుభ్రం చేశాను. అంటే కార్ అవ్వచ్చు, ఆ కార్ నేను శుభ్రం చేస్తాను. అంటే ఐ క్లీన్ ద కార్ అంటే ఆ కారుకు బదులుగా మనం ఇట్ అక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది. వేర్ ఈజ్ ఇట్, అది ఎక్కడుంది అంటే కీ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఆ కీ ఎక్కడ ఉందని అడుగుతున్నాం. ఆ కీ అన్నానికి బదులుగా మనం ఇట్ అక్కడ యూజ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ ఐ యాడ్ సమ్ కలర్స్ టు ఇట్, దానికి నేను కొన్ని కలర్స్ యాడ్ చేశాను. అంటే అక్కడ దానికి అంటే అక్కడ ఏదో ఒక పెయింట్ అవ్వచ్చు, లేదా ఏదైనా బొమ్మ అవ్వచ్చు, లేదా ఆర్ట్ అవ్వచ్చు. దానికి నేను కొన్ని కలర్స్ యాడ్ చేసిన, దానికి అన్నాను ఇక్కడ మనం ఇట్ యూజ్ చేయాల్సి వచ్చింది. నెక్స్ట్ వన్ ఇట్స్, దాని యొక్క. వాట్ ఈజ్ ఇట్స్ కలర్, దాని యొక్క రంగు ఏంటి, అది ఏ రంగులో ఉంది, దాని యొక్క అని చెప్పడానికి ఇక్కడ ఇట్స్ యూజ్ చేస్తాం. ఇట్స్ ప్రైస్ ఈజ్ 500 రూపీస్, దాని యొక్క ఖరీదు 500 రూపాయలు. దాని యొక్క, దాని అని చెప్పడానికి ఇక్కడ మనం ఇట్స్ వాడాం. నెక్స్ట్ వన్ ఇట్స్, దానిది అంటే దాని యొక్క, దానిది చెప్పడానికి మనం సేమ్ ఫామ్ ఇక్కడ మనం యూజ్ చేస్తాం. దిస్ టెయిల్ ఈజ్ ఇట్స్, టెయిల్ అంటే తోక, ఈ తోక దానిది. ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ ఈజ్ దే అంటే వారు, అవి. అంటే అది మనం మనుషులకి యూజ్ చేస్తాం, ఏమైనా థింగ్స్కి, వస్తువులకి, జంతువులకి వాటికి కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. వారు, అవి అనే సెన్స్లో. దే ఆర్ కమింగ్, వారు వస్తున్నారు. అంటే ఒక ఫ్రెండ్స్ కావచ్చు, లేదా రిలేటివ్స్ కావచ్చు, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ మనం చెప్పేటప్పుడు అక్కడ దే యూజ్ చేస్తాం. అందులో అంటే ఆడవాళ్ళు ఉండొచ్చు, మగవాళ్ళు ఉండొచ్చు, లేదా ప్రాణ వస్తువులు ఏమైనా ఉండొచ్చు. మొత్తం వారు అనడానికి, అవి అనడానికి మనం దే యూజ్ చేస్తూ ఉంటాం. దే ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ అంటే అవి మార్కెట్లో దొరుకుతాయి, లభిస్తాయి. అంటే అవి అంటే అక్కడ వస్తువులు కావచ్చు, లేదా ఏదైనా థింగ్స్ కావచ్చు. వాటన్నిటి మన గ్రూప్ ఆఫ్ ది థింగ్స్ని రిఫర్ చేయడానికి మనం ఇక్కడ దే యూజ్ చేస్తాం. నెక్స్ట్ వన్ దెమ్, వారిని, వాటిని. చూడండి, ఐ ఇన్వైటెడ్ దెమ్, వారిని ఆహ్వానించాను, వారిని పిలిచాను. అంటే వారిని అన్నాడు ఇక్కడ మనం వ్యక్తుల్ని, పర్సన్స్ని రిఫర్ చేస్తున్నాం. ఐ డోంట్ బై దెమ్, వాటిని నేను కొనను. అంటే ఇక్కడ వాటిని అన్నాను ఇక్కడ అంటే వస్తువులు మనం రిఫర్ చేస్తున్నాం. వాటిని, ఆ వస్తువులు నేను కొన్నాను చెప్పడానికి ఇక్కడ మనం ఇక్కడ దెమ్మ వాడాం. నెక్స్ట్ వన్ దేర్ అంటే వారి యొక్క, వాటి యొక్క. గివ్ మీ ద డీటెయిల్స్, వారి యొక్క వివరాలు ఇవ్వు. అంటే వారి యొక్క అంటే వారికి సంబంధించిన, అంటే ఆ వ్యక్తులకు, ఆ మనుషులకు సంబంధించిన వివరాలు ఇవ్వని చెప్పడానికి ఇక్కడ వారి యొక్క అన్నాను ఇక్కడ దేర్ యూజ్ చేసాం. దేర్ వర్కింగ్ ఈజ్ నాట్ గుడ్. ఇక్కడ చూడండి, దేర్ వర్కింగ్ అంటే అక్కడ మనుషులు కావచ్చు, లేకపోతే వస్తువులు కావచ్చు, లేకపోతే ఏదో మెషిన్స్ కావచ్చు. అక్కడ మన కాంటెస్ట్ బట్టి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటి పనితనం బాగోలేదు, లేదా వారి పనితనం బాగోలేదని చెప్పి ఇక్కడ చెప్పాం. నెక్స్ట్ వన్ దేర్స్, వారిది, వాటివి. దీస్ బుక్స్ ఆర్ దేర్స్, ఈ పుస్తకాలు వారివి. అంటే ఈ పుస్తకాలు వారికి చెందుతాయని చెప్పి ఇక్కడ అంటున్నాం. అలాగే దోస్ స్టిక్కర్స్ ఆర్ దేర్స్, ఆ స్టిక్కర్స్ ఏమో వాటివి. అంటే వాటికి సంబంధించిన స్టిక్కర్స్ అని చెప్పి ఈ విధంగా చెప్తున్నాం. ఓకే ఫ్రెండ్స్, బిఫోర్ వైండింగ్ అప్ ద వీడియో ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫర్ యూ. ఇఫ్ యూ వాంట్ టు రియల్లీ లెర్న్ ఇంగ్లీష్ ఇన్ ఈజీ వే, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ Sahastra 26, the magic of 26 letters. Okay, thank you very much for watching my video.